చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 9 వరకు మనం మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 1 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. ఆయన సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహుజనులు ఆయన యొద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. వినుడి, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. కొన్ని చాలా మనులేని రాతి నేలను పడెను. అక్కడ మను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను గనుక అవి ఫలింపలేదు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులో చేరినైనా మీకు వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం మనం చాలాసార్లు చదువుకున్నాం. ఎందుకంటే ఇక్కడ విత్తనాలు విత్తారు. అయితే 4 రకాల సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. అయితే చివర 9వ వచనంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమని అంటే, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. వినుటకు చెవులు గలవాడు అని ఎందుకంటా ఉన్నారంటే, మన జీవితంలో దేవుడు అందరికీ చెవులను ఇచ్చారు, కానీ వినేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన వారుగా ఉన్నారు. అయితే మనం కొన్ని దినాల నుండి మనం సాతాను యొక్క తంత్రాల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సాతాను మన యొక్క జీవితంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా దాని యొక్క కార్యాలు ఉంటాయి అనే విషయాల గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సాతాను ఏం చేస్తుందంటే, ప్రజల హృదయాల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది సాతాను. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో అదే మనం చూస్తూ ఉంటాం. అయితే 8వ వచనంలో ఒక మాట అంటున్నారు. ఏమనంటే, కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30దంతలుగాను 60దంతలుగాను 100దంతలుగాను ఫలించెను. దేవుని యొక్క ఆశ ఏంటంటే, ఈ లోకంలో మనం 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా మనం ఫలించాలి అని దేవుని యొక్క ఆశ. అయితే అపవాది మన యొక్క జీవితంలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని లాక్కొని వెళ్ళేదిగా మనకు కనబడతా ఉంది. ఆ విషయం మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే, నేను బాగానే దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాను, నేను బాగా వాక్యం చదువుతూ ఉన్నాను అని ఈ లోకంలో మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వెళ్ళేదిగా ఉంది. చూడండి, 15వ వచనం చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. త్రోవ ప్రక్క నుండి వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. చూడండి, ఇక్కడ సాతాను సైలెంట్గా ఉండదు. మనం సైలెంట్గా ఉంటాం. దేవుడు చేసిన కార్యాలని మనం మర్చిపోయేవారుగా ఉంటాం. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. నేను ఒక వార్త విన్నాను. తను ఉదయాన్నే లేచి పనికి వెళ్తూ ఉన్నాడు. పనికి వెళ్తా వెళ్ళే ముందు సహజంగా ఏం చేస్తాం, టిఫిన్లు చేస్తాం. చక్కగా పూరి తిందామని పూరి తింటా ఉన్నాడు. 2 పూరీలు తిన్నాడు. 3వ పూరి తింటా ఉన్నాడు. గొంతులో అడ్డం పడింది, ఇరుక్కుపోయింది, చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయాడు. చూడండి, పూరి తింటా చనిపోవటం ఏంటి? మనందరం రోజు టిఫిన్లు చేస్తాం, ఇడ్లీ తింటాం, అటు తింటాం, పూరి తింటాం. పూరి తిని ఆ పూరి గొంతుకు అడ్డం పడి చనిపోయాడని వార్త విన్నాను నేను. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏందా పూరి తింటమైంది, మనిషి చనిపోవటం ఏంది అనిపించింది. తనకు 40-45 సంవత్సరాల వయసు ఉండొచ్చేమో. చూడండి, మన జీవితంలో దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటే
దేవుని యొక్క వాక్యాన్ని మనలో ఉంచుకోలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ 15వ వచనంలో అంటా ఉన్నారు ఏమనంటే, వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. సాతాను రెడీగా ఉంటాడు. ఎందుకు? మనం విన్న వాక్యాన్ని తీసుకొని పోవటానికి మనం రెడీగా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి మనం రెడీగా ఉండాలి. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉంటా ఉన్నాం? సాతాను ఎటు నుండి ఏ విధంగా మన మీద దాడి చేస్తుందో ఎవ్వరికీ తెలియదు. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? పర్వాలేదులే అనుకుంటాం. ఏ విధంగా అయినా మన మీద దాడి చేసే అవకాశం ఉంది సాతాను. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ సాతాను మనం విన్న వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మనం జాగ్రత్త పడాలి. అదే అపవాది తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం మనకు తెలియదు. మనం అనుకుంటాం, నేను బాగానే విన్నాను, గంటసేపు వాక్యం విన్నాను, అన్ని చోట్లకి సువార్త మీటింగ్లకు వెళ్తున్నాను, ఉపవాస కోడికలు వెళ్ళేస్తున్నాను, నాలో బాగా వాక్యం ఉందనుకుంటాం. ఉండదు వాక్యం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే అపవాది మన యొక్క జీవితంలో వాక్యాన్ని తీసుకొని వెళ్ళేదిగా ఉంది. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం తీసుకున్నారు, చదవండి. ఇందుచేత శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు, మీ విశ్వాసమును తెలుసుకొనవలనని అతన్ని పంపించితిని. చూడండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు. అంటే మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో లేకుండా చేస్తుంది ఈ అపవాది. ఎప్పుడైతే అపవాది మన జీవితంలో నుండి వాక్యాన్ని తీసివేస్తుందో అప్పుడు మనం శోధనకు గురి అవుతాం. మనం అనుకుంటాం, దావీదు మహారాజా పాపం చేశాడు కదా, నేను చేస్తే ఏందంట పాపం అనుకుంటాం మన జీవితంలో. చూడండి, మనం ఎంత మూర్ఖులమో ఈ లోకంలో. దావీదు గారు పాపం చేశారు, సంసోను గారు పాపం చేశారు, లేదంటే ఇంకొకళ్ళు పాపం చేశారు అని మనం సరిపెట్టుకునే స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం మనలో లేదు, వాక్యం లేదు కాబట్టి. అందుకే ఇక్కడ దశలోనికి పత్రికలు ఇక్కడ రాస్తూ ఉన్నారు ఏమని, శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ దేవుని యొక్క వాక్యం వారి మనసులో ఉండకుండా పోతుందేమో అని ఇక్కడ వీళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఏమని, మా ప్రయాసము వ్యర్థమైపోవునేమో అనియు, మీ విశ్వాసము తెలుసుకున్న వలనని. చూడండి, మన జీవితంలో మన యొక్క విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. ఎప్పుడు సన్నగిలుతుందంటే దేవుని యొక్క వాక్యం మనలో లేనప్పుడు. ఎందుకంటే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితులు మనం చూసినప్పుడు ఏమనిపించింది అంటే, ఈ పరిస్థితి నుండి నేను బయటపడగలనా? ఈ పరిస్థితిలో నేను ఉన్నాను, ఎందుకున్నాను? నేను దేవుని పనిలో ఉన్నాను కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను కదా, దేవుడు ఎందుకు ఈ విధంగా పెట్టాడని చెప్పి మన జీవితంలో మనల్ని ప్రశ్నించుకునే స్థితికి మనం దిగజారే అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనలో ఉండదు కాబట్టి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందో అప్పుడు మనం అపవాది యొక్క తంత్రాన్ని మనం తెలుసుకొనగలుగుతాము అని మనం గుర్తించాలి. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడు సహజంగా అపవాది మనలో ఉన్న వాక్యాన్ని తీసుకువెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి. ఏది? ఆత్మీయమైన బలహీనతలు అనుకుంటాం, కాదు, శారీరకమైన బలహీనతలు రావడానికి కారణం అపవాది. అది దాని యొక్క తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లోకాసు వార్త 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనం తీసుకున్నారు, చదవండి. 13, 16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ ఒకళ్ళు కనపడతా ఉన్నారు. ఎవరు? ఎట్లా ఉన్నారు? ఈమె 18 సంవత్సరాల నుండి సాతాను బంధించి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాలు. అందుకే ఇక్కడ మనం లోకాసు వార్త
13వ అధ్యాయము 10, 11 వచనాలు చదవండి. విశ్రాంతి దినమున ఆమె ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చాలు. ఇక్కడ ఈమె బలహీనత మనకు కనబడతా ఉంది. ఎలాంటి బలహీనత? ఎలాంటి బలహీనపరచు దయ్యము. బలహీనత అనేది అపవాది తంత్రము అని మనం గుర్తించాలి. ఒక రోగం వచ్చిందంటే అది అపవాది తంత్రం అయి ఉండొచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏమని? 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఏ విధంగా బలహీనపరుస్తూ ఉంది? తర్వాత చదవండి. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. మన జీవితంలో ఆత్మీయంగా మనం వంగిన స్థితిలో జీవిస్తూ ఉన్నాం. మనం దేవుని యొక్క శక్తిని మనం చూడలేం. ఆత్మీయంగా మనం బలహీనంగా ఉన్నాం. వంగిపోయిన స్థితిలో మనం ఉన్నాం. పేరుకు బాప్తిస్మం తీసుకున్నాం, పేరుకు ప్రార్థించేవారుగా ఉన్నాం, పేరుకు విశ్వాసంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కానీ వంగిన స్థితిలో మనం ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధికి రాలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. మళ్ళా ఆ మాట అన్న కొంచెం బాధే. అయ్యా నీకెందుకై, మేము ఆరాధనకు వస్తున్నాం కదా అని అనుకుంటారు. మనం దైవికంగా బలహీనపడ్డాము అంటే దానికి కారణం ఏంటంటే ఈ బలహీనపరచు దయ్యం మనలో ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తే 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దయ్యం ఉంది కాబట్టి వంగిన స్థితిలో ఏమి మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు ఈ స్త్రీని బాగు చేశాడు. దేవుడు విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఈ సాతాను తంత్రాల నుండి మనం బయటపడాలి అంటే మనం దేవుని సన్నిధిలో మనం గడపాలి. మనకు వచ్చిన బలహీనతను మనం చూడకూడదు. మన రోగాన్ని మనం చూడకూడదు. అయ్యో దేవుడు నాకు ఎందుకు ఈ రోగం పెట్టాడే, ఈ బలహీనత ఎందుకు పెట్టాడే అని మనం వంగిన స్థితిలో మనం ఉంటే మనం ఎప్పటికీ పైకి లేవలేము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అంటారు. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటారంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది అంటారు. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూడండి అపోస్తలుడైన పౌలు గారు ఎంతో సేవ చేశారు. ఆయన చూడండి ఎంత సేవ చేశారంటే ఎంతోమందిని స్వస్థపరిచాడు పౌలు గారు. ఆయన యొక్క నీడ పడితే స్వస్థత జరిగింది. ఆయన ప్రార్థన చేసిన వెంటనే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. అయితే ఎంత గొప్ప వరం కలిగిన పౌలు గారి విషయంలో మనకు ఒక లోటు కనబడతా ఉంది. ఎలాంటి లోటు అంటే 7వ వచనంలో అంటూ ఉన్నారు. ఏమని? నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ లోకంలో కొంచెం బాగా వాక్యం చెప్పామనుకోండి ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. తెలుసోలేదు కొంతమందికి కొన్ని విషయాలు మనం ఎవరినన్నా బయట వాళ్ళని వాక్యం తీసుకొచ్చి చెప్పించాలనుకోండి దగ్గర మనకి 20,000 ఖర్చు అయ్యిద్ది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఊరినే రారు. ఎందుకంటే మన మందిరంలో కూడా వాక్యం చెప్పిద్దాం బయట వాళ్ళని తీసుకొచ్చని నేను చూస్తున్నాను. అయితే ఒక 20,000 ఈజీగా ఖర్చు అయ్యిద్ది. 20,000, 50,000, ₹1,00,000, 5 లక్షలు, 10 లక్షలు అంటే వాళ్ళ స్తోమతను బట్టి రేటు ఉంది. చూడండి అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో తను హెచ్చిపోకుండా అంటే గర్వానికి లోను కాకుండా అపవాది యొక్క చూడండి సాతాను యొక్క దూతగా ఉంచబడిన ఒక ముళ్ళు ఉంచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి కొంచెం వచ్చిందనుకోండి ఈ లోకంలో మనకి సేవలో ఒక 50,000 సూట్ వేసుకుంటే దేవుడు ఆశీర్వదించాడు. లేదంటే మంచి బెంచ్ కారు కొనుక్కుంటే దేవుడు ఆశీర్వదించాడు. ఫ్లైట్లో తిరిగితే దేవుడు ఆశీర్వదించాడు. చూడండి మన యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు అట్లా తిరగల. దేవుని యొక్క పనిలో కష్టమైన నష్టమైన తిన్నా తినకపోయినా దేవుని వైపు చూసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. అపవాది ఏం చేస్తుందంటే మనల్ని పక్కకు తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. అపవాది మన జీవితంలో లేని స్థితిని తీసుకొస్తుంది. అపవాది మన యొక్క జీవితంలో యోబు తన యొక్క జీవితంలో ఎంతో భక్తిపరుడిగా ఉన్నాడు. యోబు ఎంతో ఆస్తిపరుడిగా ఉన్నాడు. యోబు
అయితే ఒక్కసారిగా ఒక క్షణంలో మొత్తం తారుమారైపోయింది. చూడండి, అలాంటి స్థితిలో కూడా యోబు దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అపవాది మన జీవితంలో అనారోగ్యాన్ని, వ్యాధిని తీసుకొస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఏదైనా రోగం ఉందనుకోండి, బాధ ఉందనుకోండి, అది అపవాది తీసుకొచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కూడా సాతాను యొక్క దూతగా ఒక ముళ్ళు ఉంచబడిందని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అంటే పౌలు గారు ఒక అనారోగ్య పరిస్థితిలో గుండా ఆయన సేవ చేశారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు ఆరోగ్యంగా లేరు, అది ఒక ముళ్ళు, అంటే ఒక ముళ్ళుగా గుర్తిస్తూ ఉన్నారు. అనుకోవచ్చు, అయ్యా నువ్వు అందరికీ ప్రార్థనలు చేస్తూ ఉంటావు, దేవుడు నీకు ఎందుకు ఈ అనారోగ్యం పెట్టాలి, లేదంటే దేవుడు నీకు ఎందుకు ఈ కష్టం పెట్టాలి అని ఎప్పుడు అనుకోలేదు పౌలు గారు. దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో దేవుని వైపు మనం చూస్తూ ఉండాలి. అందుకే చూడండి, సాతాను మనం చూసుకున్నాం ఏమని, ఒక అనారోగ్యాన్ని లేదంటే ఒక వ్యాధిని పెడతాడని మనం చూసుకున్నాం. అయితే సాతాను యొక్క తంత్రం ఏంటంటే, అపవాది ఒక హంతకుడు. హంతకుడు అంటే ఏం చేస్తాడు? హంతకుడు నరహంతకులు అంటారు. ఈ లోకంలో కోర్టులు ఏం చేస్తాయి, ఎవరినైనా చంపారనుకోండి, ఏదైనా జీవిత ఖైదు కానీ లేదంటే మరణశిక్ష కానీ విధిస్తారు హంతకులు. కానీ అపవాది సైలెంట్గా ఉండదు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి అపవాది ఒక హంతకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. 8:44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడైనై ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వాడు నరహంతకుడై ఉండి, ఎవడు? అపవాది. అపవాది మనిషిని చంపివేస్తాడు. ఈ లోకంలో అపవాది చాలా బలంగా తిరుగుతూ ఉంది. మరణం ఎట్లా వస్తుందో ఎవరికి తెలియట్లా. చిన్న పిల్లలు, నెల నిండిన పిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు మన మరణాన్ని మనం వింటూ ఉన్నాం రకరకాల వయసులో. ఇంతకుముందు మా చిన్నతనంలో బాగా పెద్దవాళ్ళు అయినప్పుడు, బాగా పెద్ద వయసు వాళ్ళు చనిపోతూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఏ చిన్న మాట అన్నా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో ఒకటి తాగటం కానీ ఏదో ఒకటి చేసుకోవటం కానీ చేసి వారి జీవితాలు ముగించుకుంటా ఉన్నారు. ఎందుకంటే అపవాది హంతకుడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, వాడు నరహంతకుడై ఉండి. వాడు నరహంతకుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మన జీవితాన్ని ముగించుకోవడానికి వాడు రెడీగా ఉంటాడు. ఎట్లా? వీడిని ఎట్లా చంపేయాలి, దేవుని యొక్క పనిలో నుండి ఎట్లా తీసివేయాలి, లేదంటే విశ్వాసగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే అసలు ఎట్లా, ఏం చేయాలి, ఏ విధంగా శోధించాలి అని చెప్పి మన యొక్క జీవితంలో అపవాది మనల్ని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది ఒక అపవాది తంత్రం అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 3:12లో ఒక మాట మనకు కనబడుతుంది. మొదటి యోహాను పత్రిక, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. చూడండి, ఇక్కడ మనకి మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చూడండి, అపవాది ఎవరిలో అయితే ఉంటుందో వాడు హంతకుడుగా ఉంటాడు. అదే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. చూడండి, మన జీవితంలో చాలామంది ఆ చంపిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు, అయ్యా నేను ఆ కోపాన్ని ఆపుకోలేకపోయానయ్యా, ఏం లేదు, ఒక్క దెబ్బ కొట్టాను, చనిపోయాడు, నేను అనుకోలేదు ఇంత జరిగిద్దని, నేను ఈ శిక్ష భరిస్తూ ఉన్నాను, ఏం చేస్తున్నా, ఒక్క క్షణం బాగుంటే సరిపోయేది అని అనుకుంటూ ఉంటారు. ఆ ఒక్క క్షణం ఏం జరిగిందంటే
అపవాది తనలో చొరబడి ఆ కోపాన్ని తీసుకొచ్చి ఆ మనిషిని చంపే విధంగా చేసింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోపల మనం కూడా కొన్ని విషయాల్లో కోపం వచ్చేస్తుంది, మనకి ఎంతో కోపం వచ్చింది, మనం ఏం చేస్తామో మనకు తెలియదు, అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అపవాది తంత్రము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు, వాడు అతన్ని ఎందుకు చంపెను? ఎందుకు చంపాలి? అంత అవసరం ఏముంది? చంపాడు, ఎందుకు చంపాలి? అది అపవాది తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ మనం ప్రశ్నిస్తా ఉన్నాడు, ఆ వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియు ఉండెను గనుకనే కదా. మన జీవితంలో నీతి కలిగిన వారుగా ఉండాలి. మనం నీతిమంతులుగా ఉంటే మనం ఈ లోకంలో బ్రతకం, చంపేస్తారు అంతే. మనం కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేమనుకోండి, ఎవరికి నచ్చదు. కొన్ని సందర్భాల్లో అది చాలా కటువుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన మనం మార్చుకోవాలి దేవునికి విరుద్ధంగా. అలాంటి స్థితికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. చూడండి, మనం కయ్యూని వంటి వారుగా మనం ఈ లోకంలో ఉండకూడదు. నీతిని చంపేవారుగా మనం ఉండకూడదు. అపవాది మనం ఎప్పుడు చంపాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అపవాది ఎలాంటి వాడంటే రక్తదాహం కలిగిన వాడు అపవాది. చూడండి, ఎప్పుడు ఎవరిని మృంగాలి, ఎవరిని చంపాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి నీ రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, దొంగతనమును హత్య చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఒక గోల్ ఉంటుంది, హత్య చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారు? రక్తదాహం కలిగిన వారుగా ఉంటారు. కొంతమంది ఒక హాబీగా పెట్టుకుంటారు, ఏది? హత్య చేయటాన్ని ఒక హాబీగా చేసుకుంటారు. వాళ్ళు చంపాలి, ఎవరిని చంపాలి, ఎట్లా చంపాలి అని చెప్పి ఒక గోలుగా పెట్టుకుంటారు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు చంపటమే. చూడండి, అపవాది ఒక గోలుగా పెట్టుకుంది, ఏమనంటే దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. చూడండి, మన జీవితంలో సైలెంట్గా లేదు సాతాను. మనం సైలెంట్గా ఉన్నాం. సాతాను ఎంతో వైలెంట్గా ఉంది. అది ఎవరిని మృంగాలి, ఎవరిని రక్తదాహం కలిగి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఎవరిని మృంగుదనా, ఎవరి ప్రాణం తీయాలా, ఎవరిని తీసుకొని వెళ్ళిపోవాలా, ఎవరిని బాప్తీసం తీసుకోకుండా ఆపాలా, ఎవరిని మారు మనసు పొందకుండా ఉండాలా, ఎవరిని ఆరాధన చేయకుండా ఉంచాలా, ఎవరిని దేవుని సన్నిధికి రానియకుండా ఉంచాలా అని ఎప్పుడు చూసేదిగా ఉంది అపవాది. అది అపవాది తంత్రము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అపవాది తంత్రానికి మనం పడిపోయేవారుగా ఉండకూడదు. అందుకే అపవాది సాతాను ఒక హంతకుడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ హంతకుడు సైలెంట్గా ఉన్నాడు, దానిపైన అది చేస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ అపవాది ఏం చేస్తుందంటే దైవజనుల యొక్క ప్రణాళికని చెడిపివేసేదిగా ఉంటుంది అపవాది. చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు సేవకుల్ని ప్రేమించేవాడుగా ఉంటాడు. సేవకుల్ని ప్రేమించి ఏం చేస్తాడు? ఆయన పనిలో పెట్టుకుంటాడు. పనిలో పెట్టుకొని, అబ్బాయి నువ్వు నా సేవ చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలని చెప్పి సేవకుల ద్వారా పని జరిగించేవాడుగా ఉన్నాడు దేవుడు. అయితే అపవాది ఏం చేస్తుందంటే మనకి లేనిపోని సమస్యలు తీసుకొచ్చింది, లేనిపోని బాధలు తీసుకొచ్చింది. అబ్బాయి నువ్వు ఆ పని చేయటానికి వీల్లేదు, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేస్తా, నువ్వు ఆ పని చేసుకోవాలని చెప్పి అభ్యంతరపరిచేదిగా ఉంటుంది అపవాది. అంటే ఈ మాట అన్నాను అనుకోండి, ఎమ్మంటే మనకు ప్రశ్న కలిగిద్ది, ఏందా ఈ మనిషి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు, నా గురించే కదా అని అనుకుంటారు కొంతమంది. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూద్దాం. చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. 17-18 వచనం. మేము శరీరమును బట్టి మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని
మరి ఎక్కువగా ప్రయత్నం చేసిమి కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. సాతాను మమ్మును అభ్యంతరపరచెను. చూడండి, ఎన్నోసార్లు రావాలనుకున్నారు. ఎవరు రావాలనుకున్నారు? పౌలు గారు అక్కడికి వెళ్ళాలనుకున్నారు. అయితే అపవాది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమని? సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. చూడండి, దైవజనుల యొక్క స్వార్థ ప్రణాళికలో సాతాను అభ్యంతరపరిచేదిగా ఉంటుంది. చూడండి, మన జీవితంలో మనకు తెలియదు ఆ విషయం. ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి. సేవకుల్లో జీరోకి వెళ్తారు, జీరో నుండి మైనస్లోకి వెళ్తారు, మైనస్లో ఎక్కడికో వెళ్ళిపోతారు. ఒకవేళ ఇంకో ప్రశ్న రావచ్చు, అయ్యా మరి చాలామంది దీవించబడతా ఉన్నారు, ఆశీర్వదించబడతా ఉన్నారు కదా, వాళ్ళు ఎంతో సంపాదిస్తున్నారు అనుకుంటారు. అది వేరు. మన జీవితంలో దేవుడు ఒకవేళ మనం శోధనలో ఉన్నప్పుడు కానీ, లేదంటే దేవుడు పరీక్ష పెడతాడు. విశ్వాసం అనేది ఎక్కడ తెలిసింది మనకి? మనం పరీక్ష రాయాలి. ఆ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ శోధనలో కూడా నువ్వు నిలబడ్డావు, బలా నమ్మకమైన దాసుడని మనం అనిపించుకునే స్థితిలో మనం ఉండాలి. మనం ఒకవేళ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం అనుకోండి, విశ్వాసులుగా మనం సువార్త చెప్తూ ఉంటాం. అయ్యా నువ్వు దేవుని సన్నిధికి రా, అమ్మ నువ్వు దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేసుకో, దేవుడు కార్యాలు చేస్తాడు అని మనం ఎన్నిసార్లు చెప్పాలని మనం ప్రయత్నం చేసినా అపవాది అలా చెప్పకుండా చేసేదిగా ఉంటుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచెను. అది సాతాను క్రియ. సాతాను మనలో ప్రవేశించి చెప్పిద్ది ఏమని? హే నువ్వు అట్లా ఉన్నావు, నువ్వు అట్లా ఉండకూడదు, నువ్వు ఎట్లా చేస్తున్నావు, తప్పు నువ్వు చేసేది, నువ్వు దేవుని పనిలో ఉన్నావు, అది చేయాలి ఇది చేయాలి. చూడండి ఎంత చక్కగా చెప్పిద్దో. దేవుని పనులు ఆటంకపరచడానికి సాతాను వాడే తంత్రము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు సజీవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఒక క్షణంలో మన జీవితాన్ని మార్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ విశ్వాసం లేకుండా మనం ఈ లోకంలో చేయాలి అనే ఉద్దేశంతో ఎన్నోసార్లు అపవాది మనల్ని తన యొక్క తంత్రంలో పడవేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అనేకమైన మాటలు మనల్ని అంటారు. ఎన్ని మాటలు అన్నా సరే మనం ఈ లోకంలో సైలెంట్గా ఉండాలి. ఒకరోజు దేవుడు సమాధానం చెప్తాడు. ఆయన బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి 10 మందికి మన గురించి తెలుసుకునేటట్లు చేసే దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ సువార్త ప్రణాళికని అభ్యంతరపరచకుండా మనం చూసుకోవాలని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని మాట్లాడినప్పుడు కొంతమంది తగిలినట్టు అనిపించింది. ఒకసారి వాక్యం ఎట్లా అని చెప్తా ఉన్నప్పుడు ఒక సహోదరుడు అంటా ఉన్నాడు, ఏంది ఈరోజు నా గురించే చెప్పావు అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. నేను నీ గురించి చెప్పలేదు, అది దేవుని ఆ రోజు నా వర్తమానం అదే అని చెప్పా. ఇక మొహం అంతా ఒకలాగా పెట్టేసి అన్నాడు, ఏమో నా గురించి ఈరోజు నా గురించి చెప్పావని. చూడండి, మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను యొక్క తంత్రంలో మనం పడిపోకూడదు. ఎందుకంటే దేవుని వైపు మనం చూడాలి. ఎంత కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, కరువైనా, హింస అయినా, శ్రమ అయినా దేవునిలో ఉండి మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. చూడండి, అదే చెప్పాం కదా, అనవసరమైన నిందలు మన మీదకి వస్తాయి. దేవుని యొక్క వాక్య భాగాలు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పిన వింటిని, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూడండి, ఇక్కడ అపవాది యొక్క పని ఏంటంటే సహోదరుల మీద నేరము మోపువాడు. ఏం చేస్తాడు? ఆల్రెడీ ఒక పేరు వచ్చేసింది, నేను మూర్ఖుడు అని పేరు వచ్చింది ఎక్కడ పై నుండి. అప్పుడు ఒక సహోదరుడు చెప్పాడు, అయ్యా ఒకసారి వాళ్ళ మందిరానికి వెళ్ళి చూడయ్యా, మీరు ఎట్లా అనుకుంటా ఉన్నారు, మాట ఎనడో, మూర్ఖుడు, ఎవరితో కలవడో అని అనుకుంటా ఉన్నారు. ఒకసారి వెళ్ళి చూడే మందిరం ఎట్లా ఉందో. మీరు ఒకసారి మందిరం చూశారు కదా, ఇప్పుడు వెళ్ళి చూడండి మందిరం ఎట్లా ఉందో. దేవుడు వాడుకుంటా ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, కాబట్టి మీరు అట్లా అనొద్దు అని చెప్పి
చెప్పారను ఆ సహోదరుడు చెప్పాడు. చూడండి, మన జీవితంలో అనేకమైన నిందలు వస్తాయి. ఎట్లా వస్తాయి అందుకే ఇక్కడ అపవాది ఏం చేస్తూ ఉంటాడు? నిందలేసేవాడుగా ఉన్నాడు అపవాది. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. అతని డ్యూటీ ఏంటంటే ఏ విధంగా నేరం మోపాలి, ఏ విధంగా నిందలు రావాలి, ఏ విధంగా మాటలు రావాలి. అందుకే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము. మనం యోబు గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే యోబు గారి గురించి అపవాది ఏ విధంగా చెప్తా ఉందో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండటి చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించెను. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చూడండి, అపవాది ఏం చేస్తూ ఉంది? అయ్యా, యోబు గారు ఎంత ఆస్తిమంతుడో, యోబు గారు ఎంత భయభక్తులు కలిగిన వాడు, యోబు గారు చూడండి ఎంత మర్యాదస్తుడు, యోబు గారికి ఎంత గౌరవం ఉందో అని అందరూ చెప్పుకోవడం చూస్తూ ఉన్నారు. అయితే అపవాది వచ్చి దేవునితో అంటా ఉంది ఏమని? నీవు అతనికి అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. చూడండి ఎంత సింపుల్గా అంటా ఉంది అపవాది. మన జీవితంలో మన గురించి అపవాది నిందలు మోపేదిగా ఉంటుంది. ఎట్లా? ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి మన పేరు చెప్పి, అయ్యా నువ్వు ఆ కుటుంబం చుట్టూ కంచేసావు కదా, వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళ కుటుంబంలో సంతోషంగా ఉన్నారు కదా, వాళ్ళు చక్కగా అందరూ బాగున్నారు, సమాధానం కలిగి ఉన్నారు కదా, ఒక్కసారి సమాధానం లేకుండా చేసి చూద్దాం అంటది. అంతే. సడన్గా మన కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మన బిడ్డలు మనకు ఎదురు తిరుగుతారు, భార్య భర్తకి, భర్త భార్యకి ఎదురు తిరుగుతారు, తల్లిదండ్రులు పిల్లలకి, తర్వాత అత్తమామలకి అందరూ రివర్స్ అయిపోతారు. అప్పుడు అక్కడ నుండి అపవాది చూస్తూ ఉంటుంది ఏమని? ఇప్పుడు ఏం చేస్తారు నేను చూస్తాను. అదే 11వ వచనంలో అంటున్నాడు ఏమని? అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల. చూడండి, దేవునికి ఒక ప్రశ్న వేస్తూ ఉంది, మళ్ళీ సమాధానం చెప్తా ఉంది ఏమని? అయ్యా ఒక్కసారి మొత్తి చూడు, అప్పుడు తెలిసిద్దయ్యా ఆయన విశ్వాసం ఏంది, ఆ విశ్వాసంలో ఎంత నిలకడగా ఉన్నారు, ఆ విశ్వాసంలో ఎంత ఫలిస్తూ ఉన్నారు, ఒకసారి చూడయ్యి అని చెప్పేదిగా ఉంటుంది అపవాది. కాబట్టి మన జీవితంలో నిందలు రావటానికి, మన జీవితంలో మనం విమర్శించబడటానికి కారణం అపవాది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ మనకి యోబు గ్రంథంలో మనకు కనబడతా ఉంది. అందుకే చూడండి, ఎట్లా మన గురించి చెప్పుకునే స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సైలెంట్గా ఉండరు. ఈ లోకంలో ఏమైందంటే, ఒకవేళ ఒక ఉదాహరణకి నన్ను ఎవరైనా తిడతా ఉన్నారనుకోండి, మూడో వ్యక్తి అనుకుంటారు ఏమని? అయ్యా ఆళ్ళల్లో ఒకటయ్యా, మాదేముంది, ఆళ్ళల్లో ఒకటవుతారు, ఆళ్ళ రక్త సంబంధికులు, ఆళ్ళే పోట్లాడుకుంటారు, మళ్ళీ మాట్లాడుకుంటారు అని సైలెంట్గా ఉంటారు. కానీ మన దేవుడు సైలెంట్గా ఉండడు. చూడండి, చివరిగా మాట చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం తీసినవారు చదవండి. 7:25. ఈయన తన ద్వారా దేవుని వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షము. చూడండి, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉంటారో వారి పక్షాన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఒకవేళ మనల్ని ఎవరిని నిందించినా, ఒకవేళ మనల్ని వేధించినా, ఒకవేళ మనల్ని బాధించినా, ఒకవేళ మనం లేనప్పుడు మన గురించి చెడ్డ మాటలల్లా పలికినా, మనల్ని దూషించినా, మనల్ని తక్కువగా చేసి మాట్లాడినా, మనకు వందనాలు చెప్పి మనసులో వేరేది ఉంచుకున్నా దేవుడు మన పక్షాన ఉంటాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు. అపవాది వచ్చి అంటది, అయ్యా నువ్వు కంచి తీసివేయి అంటది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, అయ్యా కొంచెం చూడయ్యా,
అయ్యా వస్తాడయ్యా, మారు మనసు పొందుతాడు, బాప్తిసం తీసుకుంటారు, అయ్యా కొంచెం టైం అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు వారు మన పక్షాన విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు. అది మనం గ్రహించాలి. చూడండి, అపవాది ఎలాంటి తంత్రాలు వేస్తూ ఉందో. అపవాది మన జీవితంలో అపవాది ఒక నరహంతకుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపవాది ఏం చేస్తుంది? ప్రజల యొక్క అంటే మన మనసులో నుండి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వెళ్ళేదిగా ఉందని చెప్పి మనకు కనబడతా ఉంది. తర్వాత అపవాది ఇంకేం చేస్తుంది? మన యొక్క ఆరోగ్యాన్ని, తర్వాత చెప్పాలి, అట్లా చూడకూడదు, చెప్పాలి, వినాలి, చెప్పాలి. మన ఆరోగ్యాన్ని, మనకి అనారోగ్యాన్ని, వ్యాధిని కలిగించేదిగా ఉంటుంది. తర్వాత అపవాది నరహంతకుడు. తర్వాత అపవాది స్వార్థ ప్రణాళికలో అభ్యంతరపరిచేదిగా ఉంటాడు అపవాది. తర్వాత చివరగా యాక్టివ్గా చాలా జాగ్రత్త. అదే మనం ముందు చెప్పుకుంది. అపవాది విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు, విత్తనాలు వేస్తూ ఉన్నారు. చూడండి, విత్తనాలు 4 రకాల ప్రాంతాల్లో పడింది. మంచి నేలన పడిన విత్తనాలు ఏమైనాయి? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా అభివృద్ధి చెందింది. దేవుని వాక్యాన్ని ఏం చేశాను నేను? ఇప్పుడు దేవుని వాక్యాన్ని విత్తినప్పుడు మనం ఏం చేయాలి? మంచి నేలన పడిన విత్తనం అంటే మంచి నేలన పడిన నేల వలె ఉండాలి మన హృదయం. అంటే మనం ఏం చేయాలి? విత్తనాలని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకొని ఏం చేయాలి? అడిగినప్పుడు చెప్పాలి. నేను ఫలానా యాకోబు తండ్రి ఎవరు అని వంశావళిని నేను అడగను. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది కొడుకులు అవన్నీ ఏంటంటే సెకండరీ. బైబిల్లో ఉంటుంది, అనవసరమైన వంశావళి గురించి మీరు మాట్లాడుకోవద్దు, విశ్వాసంలో మీరు ఎదగాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఆ విషయం మనకు తెలియక ఏం చేస్తామంటే మనం అయ్యే పట్టుకుంటాం. నేను వాటి గురించి అడగను. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. చూడండి, చివరిగా ఏం చేస్తాడు? క్రైస్తవుల మీద అన్యాయంగా చూసి చెప్తుంది ఇసుక చక్కగా అన్యాయంగా నిందలు చేసి మనల్ని నిరాశపరిచేదిగా ఉంటుంది అపవాది. అంతేగా, నిందలు వచ్చినాయి అనుకోండి, మనం నిరాశకు లోనవుతాం. అయ్యో ఎందుకు ఎట్లా జరుగుతుంది, ఎందుకు ఎట్లా అంటా ఉన్నారు, ఎందుకు ఎట్లా చేస్తూ ఉన్నారు. మనం బలం పొందేవారుగా ఉండాలి. మన దేవుడు బలమైన దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనందరం అపవాది తంత్రాల్లో మనం పడిపోకూడదు, ఎప్పుడూ పడిపోకూడదు. మనం దేవుని యొక్క ప్రణాళికని ఏం చేస్తుంది? మార్చేస్తుంది అపవాది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఏ విధంగా అయితే ఉందో, అయ్యా నీ చిత్తాన్ని జరిగించు, అది ఎంత కష్టమైనా నీలోనే ఉంటాను, నీతోనే ఉంటాను, నీ యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకోవాలి. ఎవరైతే మారు మనసు పొందకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క బల్లకు మనం ఆయన యొక్క శరీరం రక్తంలో పాలుపంపులు పొందడానికి మనం దగ్గరయ్యేవారుగా ఉండాలి. ఆల్రెడీ అపవాది చాలా తంత్రాలు ప్రయోగిస్తూ ఉంది. అందరు పడిపోయారు. ప్రతి వారం మనం దేవుని బలలో మనం పాలుపంపులు పొంది ఆరాధించేవారుగా ఉండాలి. అలాంటి క్రమంలో మనం ఉండాలి. లేకపోతే చాలామంది బలహీనులు అయిపోయారు, చాలామంది నిద్రించారని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఎంత క్లియర్గా విన్నా మనం అదే దారిలో ఉన్నాం అనుకోండి, మనం ఏం చెప్తాం? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనం ఆలోచించుకొని, నేను ఎక్కడ ఉన్నాను, ఏ దారిలో వెళ్తా ఉన్నాను, ఒకవేళ అపవాది మోసం చేస్తూ ఉందేమో అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని సరైన దారిలోనికి వచ్చి మనం ముందుకు సాగిపోయేవారుగా ఉందాం. అందరు తల వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితాల్లోనైనా వాక్యాన్ని వినకుండానైనా అపవాది తంత్రంలో పడిపోయినైనా అనేక మంది మారు మనసు లేని వారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. అనేక సంవత్సరాల నుండి మీ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ అయినా బాప్తిస్మం తీసుకోలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, అపవాది తంత్రాన్ని లయం చేయండి, తీసివేయండి తండ్రి. వారు ముందుకు వచ్చినైనా వారు బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. మా జీవితాల్లోనైనా అపవాది దొంగ, నరహంతుడు అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి దొంగగా ఉన్న, నరహంతుడిగా ఉన్న అపవాది యొక్క తంత్రాల్లో పడిపోకుండా తండ్రి ప్రతి ఒక్కరూ జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా మీకు వాక్యము అనే ఖడ్గాన్ని చేతపట్టుకొని తండ్రి ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి విషయంలోనైనా మీరున్నారు అనే ధైర్యంతో ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి.
అయ్యా మీరంటే భయం కలిగిన వారుగా, భక్తి కలిగిన వారుగా ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలోనైనా మేము జీవించేటప్పుడు అనేకమైన నిందలనైనా, అనేకమైన కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు తండ్రి, ఆ శ్రమల్లోనైనా మేము పాలుభాగస్తులం అయి తండ్రి, ఆ శ్రమల్లో నుండి మేము బయటపడి సువర్ణం వలె ప్రకాశించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ఇంకానైనా ఈ లోకంలోనైనా నిరాశకు లోను కాకుండానైనా మీ మీద ఆశ కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. మీకు అద్భుత కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఆశతో మీ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. అది వారి యొక్క ఆశను తృప్తిపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరు ఏ అక్కర్లు కలిగి ఉన్నారు వారి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుతూ ఉన్న తండ్రి. ముఖ్యంగా ఎవరైతేనైనా బాప్తిస్మం తీసుకోకుండా జీవిస్తూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. వారు త్వరగా బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ముఖ్యంగా వీరందరినైనా దీవించి ఆశ్రయించమని అడుగుతూ ఉన్న తండ్రి. అదేవిధంగానైనా ఎవరైతే మైక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరి యొక్క మనసును మీరు కరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. వారు మారు మనసు పొందడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ఇంకా నాయన యూట్యూబ్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారు తండ్రి, ఈ యొక్క వాక్య భాగం ద్వారానైనా వారి కుటుంబాలనైనా ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్న తండ్రి. వారు ఏ బలహీనతలో ఉన్నారు తండ్రి, ఏ సమస్యలో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి విడుదల కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా అనారోగ్యంతో బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సుఖమైన ప్రసవాన్ని కలిగించమని అడుగుతున్నా తండ్రి. ఇంకా నేను గర్భఫలం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా గర్భఫలాన్ని ఏమని అడుగుతున్న తండ్రి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడడానికి తగిన సహాయం చేసిన తండ్రి. వారి వివాహాలు జరగడానికి తగిన సహాయం చేసిన తండ్రి. ముఖ్యంగానైనా మీకు సన్నిధికి రావడానికి తగిన సహాయం చేసేయండి. మీ సన్నిధిలో వాళ్ళు ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయా వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మీ సన్నిధికి రావాలని ఎంతో ఆశ కలిగిన వారుగా ఉన్నారు తండ్రి. కానీ మీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు తండ్రి. వారికి బలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. చిన్న వయసు నుండి మీ యొక్క జ్ఞానంలో ఎదిగేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకానైనా మీరునైనా మీ యొక్క మాట ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసేవారుగా ఉన్నారు తండ్రి. అవును తండ్రి, అపవాదినైనా మా యొక్క జీవితంలోనైనా వంగిపోయిన స్థితిలోనికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది తండ్రి. అవును తండ్రి, అపవాది క్రియలు మేము గ్రహించినైనా ఎప్పుడునైనా వంగిన స్థితిలో ఉండకుండానైనా నిలబడిన మిమ్మల్ని చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం అని అడుగుతున్నా తండ్రి. అయా ప్రతి ఒక్కరిలో నిరాశని మీరు తీసివేయండి తండ్రి. చింతన తీసివేయండి తండ్రి. అయా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఆనందంగానైనా మీ సన్నిధిలో గడిపేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం అని అడుగుతూ ఉన్నా తండ్రి. అయా ప్రతి విషయంలోనైనా ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎప్పటివరకునైనా మీకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.